నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్ కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టు కి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్ట్ కి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడ సరైనటువంటి పైప్ లైన్ గానీ స్కీమ్ గానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంటర్ప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 yearsలో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకి భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా, ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ, ఆర్థిక మంత్రి కానీ, ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది కాబట్టి, అలాగే ఢిల్లీలో మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరిస్తూ ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి కేంద్రం ఢిల్లీ రాజధానికి కూడా వెళ్తున్నారు. మరి అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పైబడి కేంద్ర ప్రభుత్వంలో కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా కానీ ఎన్నో ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో కూడా అక్కడ పనిచేస్తూ ఎంతో మంది స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం 2 దగ్గరలో కూడా ఒకే ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఢిల్లీ భారతదేశానికి రాజధాని లాంటిది. అటువంటి రాజధాని కూడా డెవలప్ అవ్వాలి. రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నగరంగా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గత 10 సంవత్సరాలుగా అక్కడ స్థానికంగా ప్రభుత్వం లేకపోవడం వల్ల, మరి వేరే వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం. కాబట్టి ఢిల్లీ అనేటటువంటిది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వానిదో, నేషనల్ పార్టీస్ తాలూకా బాధ్యతే కాదు, అందరి తాలూకా బాధ్యత. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వెళ్ళి ఢిల్లీలో నివసిస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ఎలక్షన్ని ప్రత్యేకంగా తీసుకొని అక్కడ తెలుగు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఎన్డీఏని గెలిపించడానికి షాద్రా అనే కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలాగే తెలుగు సొసైటీ వాళ్ళందరూ, ముఖ్యంగా మహిళలతో కూడా మరొక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనంటే తెలుగు ప్రజల అందరి తాలూకా లీడర్, ఆయన ఒక బ్రాండ్ ఉన్నటువంటి నాయకుడు దేశ స్థాయిలో. కాబట్టి ఢిల్లీలో కూడా ఎంతో ఆతృతగా ఆయన పార్టిసిపేట్ చేయాలని కోరారు. ఆయన కూడా అంగీకరించి ఈరోజు రావడం జరుగుతుంది.